సో గైస్ హరిహర కోటకు వచ్చినాం. సో పడి పడి తల పడి వడి వడి. సో గైస్ వెల్కమ్ టు మహారాష్ట్ర నాసిక్ హరిహర ఫోర్ట్. మనకు స్టార్టింగ్ లో ఈ ఊరు అయితే ఫస్ట్ అనిపిస్తుంది అనమాట. ఈ ఊరు నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ఊరు ఎండింగ్ లో మీకు చిన్న చెక్ పోస్ట్ అంటూ ఉంటుంది. అక్కడ ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ ఆర్ 80 రూపీస్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఈ ఊర్లోకి ఎంట్రీ కాకముందే ఫస్ట్ ఒక రోడ్ ఉంటుంది, మొత్తం కచ్చా రోడ్ ఉంటుంది. రాళ్ళు ఉంటాయి. మీరు కార్లో రావాలి కంపల్సరీ. కార్లో వచ్చినా సరే టైర్లు జర మంచిగా కొత్తగా ఉండాలి. పాత అనుకో పట్ట వలిగిపోతాయి. అవి మీ ఇష్టం. ఇక అలా చిన్నపిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటారు చూసిరా, ఎంత క్యూట్ ఉన్నారు కదా. కానీ ఈ లొకేషన్ ఉంది భయ, లొకేషన్ జబర్దస్త్ లొకేషన్. ఇలా చూస్తుంటే ఈ ఇల్లులు ఉండే ఏముండే మొత్తం ఇట్లా మొత్తం ఫారెస్ట్ ఏరియా జబర్దస్త్ ఉంటుంది. ఇది పార్కింగ్ ప్లేస్ గైస్, హరిహర కోట అది. సో మనం ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోవాలి. చలో. సో గైస్ హరిహర కోటకు వచ్చినాం. సో ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మా ఆకాశాడు ఏమో అంటే గంట సేపట్లో ట్రెక్కింగ్ కంప్లీట్ చేస్తా అంటుండు. చూద్దాం ఎంతసేపు అట్లా వేస్తావు. 2 గంటే గంట అన్నగారు ఇప్పటిదాకా దొంగ గాడి, పెద్ద దొంగ గాడు మా గ్యాంగ్ లో. చలో ఇక స్టార్ట్ అయిపోవాలి. కొండ చూపెడతా ఎట్లుందో. గైస్ దిస్ ఈస్ ద కొండ ఆఫ్ హరిహర కోట. పడి పడి తల పడి. ఓ మై గాడ్, వావ్, బ్యూటిఫుల్ కాదురా, బ్యూటిఫుల్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇడికి అయితే మనం పైకి పోవాలి. సో ఎట్లుంటో ఎక్స్పీరియన్స్ లాస్ట్ దాకా చూడండి, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇక చలో మళ్ళీ వెళ్ళిపోదాం. ఇక వచ్చినాకో పక్కా వానాకాలం విజిట్ చేయాలి. ఎందుకంటే ఇంకో ఇదంతా వాగులాకుందనమాట. ఇట్లా అంతా వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ మంచిగా వానాకాలం ప్లాన్ చేయడు ఇక్కడ రానికి. ఓయమ్మో ఓర్రాను, ఏది భయ ఇది మాటకి ఇంత దారుణంగా ఉంది. మాట కింద పడుతుండే అప్పుడే. ఓయమ్మో జారుతుంది బాయ్, చూసోరి. ఈ ట్రెక్కింగ్ అయితే మినిమం 2 అవర్స్ అయితే ఉంటుంది పక్క. సో మేము 1.5 అవర్స్ లెక్కేసినాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ షూస్ కంపల్సరీ. షూస్ లేకుండా ఎక్కలేము అస్సలు. బాయ్ క్రేజీ గైస్, క్రేజీ. పక్కా ఫ్రెండ్స్ తో రావాలి గైస్. ఇది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళు, ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏదైతే బెస్ట్ ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తాం. మెయిన్ థింగ్ మంచి మజా రావాలంటే రైనీ సీజన్లో వెళ్ళండి గైస్. జస్ట్ ఊహించుకోండి, వానాకాలంలో ఇట్లా వాటర్ వచ్చుకుంటా ఇట్లా ట్రెక్కింగ్ చేస్తే ఏమన్నా ఫీల్ ఉంటుందా? అన్నదర్ ఫీల్ అబ్బా. కొన్ని వాటర్ ఉన్నాయి. వానాకాలం రావాలి ఏమన్నా కానీ. Come on guys, come on, let's go. జిందగీ నషా హై జిందగీ. గాయస్ ఎట్లుంది అడివి, బాగుందా? చూడండి గాయస్, ఫ్రెండ్స్ తోటి ఇట్లా ట్రెక్కింగ్ వచ్చినాం అనుకో. బీపురా చాలా దూరం ఉంది గాయస్. చాలా దూరం అయితే వచ్చినాం, ఇంకా కొంచెం కొట్టుకోవాలి. ఇట్లా ఏం తగ్గినాం మనం ఇప్పుడు. ఆ కింద నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇట్లా చిన్న షాప్స్ ఉంటాయి, మధ్యలో వాటర్ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి. ఎప్పుడైనా రెస్ట్ తీసుకొని తినవచ్చు, తాగవచ్చు. గాయస్ ఈ కొండపైకి ఎక్కాలి ఇప్పుడు. ఇంకా ఇదంతా ఎక్కాలి. కొండలు చూడండి గాయస్, జస్ట్ బ్యాక్ సైడ్ కొండలు చూడండి ఎట్లున్నాయో. కొండలు చూసేట్టున్నా ఏం లేవు కొండలు. వానాకాలం వచ్చి ఇంకో గ్రీనర్ ఉంటుంది మొత్తం. ఇట్లా ఎండిపోయిన లాగా కాకుండా గ్రీనర్ ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. అమ్మా అయితేనే గాయస్ ఒక అట్టే పట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చినాము. ఎట్లుంది ఆకాష్? ఇక్కడ చెప్పిన బాధరా ఎందుకురా శ్రీరామ్ అవసరం మనం రావడం పెడికి సపడాక నిమ్మలంగా తిని వండి పెళ్ళ సంసారం చేసుకుని అయిపోతుంది కదా. దమ్ముంటే రండి రే. చేయాలి గాయస్, ఎక్కాలి ఎక్దాం. సగం వచ్చినాం, సగం ఇంకా మొత్తం పోయిందా గుంటమో వచ్చిపోదాం తెలియదు. చూద్దాంపా. అమ్మా లేడీస్ వస్తున్నాయి అక్కడికి. ఈ హరిహర కోటకు వస్తే జాగ్రత్త ఏంటంటే కోతులు జోలికి వెళ్ళి ఏమున్నా తీసేస్తున్నాయంట. బ్యాగులు తెచ్చుకోకూరి. బ్యాగులు ఉంటే జిప్పులు ఓపెన్ చేస్తున్నాయి, బ్యాగులు అనే పడేస్తున్నాయంట. మీది కావాలంటే ఏం తెచ్చుకోకండి, జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఫోన్లు కూడా అలో లేవు, ఎందుకంటే కోతులు మొత్తం ఫోన్ తీసుకుంటే వాడేస్తున్నాయంట. జోలు ఏమున్నా అని తీసేస్తున్నాయంట. మేము చదవకుండా వచ్చినాము. ఇప్పుడు దాపేట కూడా మీరు కోవాలి. ఒకవేళ ఆంధ్ర వీడియో వస్తే రాదు తెలియదు. వాడికి వెనక చూద్దాం. 78 आप ट्रेकिंग कर रहे देखो ఉండాలి బాయ్. ఇగో 78 ఇయర్స్ పెట్టుకొని ఈ గుట్ట ఎక్కుతుండు చూసారా.
कहाँ से हो आप? नासिक। ठीक है, अच्छा जाके आओ भाई। तेलंगाना, हैदराबाद। చూస్తారా లేడీస్ కూడా ఎక్కుతారు గాయస్. మెయిన్ పార్ట్ ఆఫ్ ద ట్రెక్కింగ్ ఇది స్టార్ట్ అయింది. ఇది 80 degrees యాంగిల్లో ఉంటుంది. ఓన్లీ 1 స్టెప్ పెట్టడానికే మెట్లు ఉంటాయి అన్నమాట. సో ఇది ఎక్కాలంటే చాలా రిస్క్. మెయిన్ దీని మీకు ఎక్కుతప్పుడు ఎలాంటి క్యారీ చేయకండి, కోతులు ఉన్నాయి జాగ్రత్త. ఎక్కుతప్పుడు భయ తడిచిపోతుంది అంతే, చెప్తున్నా కదా. ఓన్లీ 1 వే, పోవడం ఒకటే వే, రావడం ఒకటే వే. అందరు పైన వాళ్ళు కింద అవుతారు, కింద వాళ్ళు పైన అవుతారు. కానీ ఎక్కడం చాలా రిస్క్. స్టెప్ బై స్టెప్ మంచిగా చూసుకుంటూ ఎక్కాలన్నమాట. ఇంకా వానాకాలం వచ్చినాకో స్లిప్ అయిపోతాయి. బాయ్ కోతులు ఉన్నాయి చూసిరా. డోర్ ఓపెన్ చేయగానే వీగా అనిపిస్తుంది కదా, ఇదే డోర్ అనమాట. కోతులు నేను రికార్డ్ చేయలేకపోయాను. వన్ ఆఫ్ ద క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను అదే జిందగీలో మర్చిపోను. నేను నెక్స్ట్ టైం పక్కా రైనీ సీజన్లో విజిట్ చేద్దామని అనుకుంటున్నా. రైనీ సీజన్ మొత్తం గ్రీనరీ ఉన్నప్పుడు ఇట్లా మబ్బులు పడుతుంటే భయం మీదకి వెళ్ళి రీల్స్లో చూస్తా కదా, జబర్దస్త్ ఉంటుంది. కానీ మేము ఏం లేదు అక్కడ, మొత్తం ఎండిపోయి ఉన్నాయి. మేము పోయినప్పుడు అయితే డిసెంబర్లో పోయినాం యాక్చువల్లీ మేము. సో ఏం లేదు అక్కడ. సో నెక్స్ట్ టైం మంచిగా గ్రీనరీ ఉన్నప్పుడు వెళ్తా, ట్రై చేస్తాం మళ్ళీ. ఆ స్టెప్స్ ఉంటాయి భయ్య, చిన్న చిన్నగా ఉంటాయి. సైడ్లకి చిన్న హోల్స్ లాగా ఉంటాయి అనమాట. ఇట్లా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది. సో ప్రతి మెట్టుకు ఉంటుంది, చూసి వెళ్ళాలి అంతే. ఈ లొకేషన్ చూసిరా, టాటా అంటానా కింద పడ్డావు అనుకో గోవిందా గోవిందా, అడవిలో పట్టుకోపోతున్నావు అక్కడనే, మళ్ళీ దొరకం కూడా దొరకవు. అయిపోయింది గాయ్స్, అయిపోయింది, ఎక్కేస్తున్నాం. మెట్లు చూసిరా ఎట్టునే అంతే. దమ్ము వస్తుంది, మంచిగా ప్రశాంతంగా రావాలి. షూస్ మాత్రం కంపల్సరీ, చెప్పులతో వస్తే ఆగమైపోయినట్టే. ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ 2 డెస్టినేషన్లు ఉంటాయి. ఫస్ట్ ఆ 80 degrees మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలో ఆగిపోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి ఆ పైన కనిపిస్తుందా, ఏం పైన ఏముండదు, జస్ట్ ఒక జెండా ఉంటుంది. ఒక సెకండ్ ట్రెక్కింగ్ అనమాట. మెయిన్ అంత రిస్క్ ఏమి ఉండదు అక్కడ. సో మెయిన్ అక్కడ వెళ్తే ఏంటంటే ఫైనల్ డెస్టినేషన్ అనమాట. అది మేము సముద్రం వచ్చినాక పోదు అనుకున్నాం, బట్ మళ్ళీ వెళ్ళిపోయినాం. గుట్ట మీద గాయస్ ఇది ఇంకా ఇట్లా ఉన్నాయి. మళ్ళా ఇవి ఎందుకు వేసారు ఏం కథనో మళ్ళీ హిస్టరీ మనకు తెలియదు. కానీ ఇంకో ఈడొకటి 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 ఇట్లా మిడిల్లో మనకి మన హనుమంజీ అయితే కనిపిస్తాడు అనమాట. సో మంచిగా దర్శనం చేసుకోండి, మీదికి వెళ్ళిపోవాలి. ఇక సెకండ్ డెస్టినేషన్ వచ్చినప్పుడు ఈ ఏరియా ఉందా, ఈ పాట ఉన్నది. సో ఆడ ఎక్కడికి మెట్లు ఉండయి, గ్రిప్ పట్టుకోనికి గ్రిప్ కూడా ఉండదు. జస్ట్ ఇట్లా కొండలాగా ఉంటుంది, పైన ఉంటాయి. మా మినిమం ఒక 6 to 8 feet ఉంటుంది అనమాట అది. సో దాని పైకి ఎక్కాలి, అక్కడిక్కడ పట్టుకొని ఎక్కాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే కింద పడిపోతారు, 100% చెప్తున్నా. సో మంచిగా ఓవర్ వెయిట్ లేని వాళ్ళు జస్ట్ ఇద్దరు ఓలన్న ఒకరు సపోర్ట్ చేస్తూ ఒకరు ఎక్కాలన్నమాట. సో అట్లా అయితే మీకు వెళ్తాం, లేదంటే మీ కిందికి పడ్డామంటే కిందికి. ఫైనల్ గాయస్ వి మేడ్ ఇట్, వచ్చేసాం పైకి వచ్చేసాం. ఇక వచ్చేసాం లొకేషన్ కి. కమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరిహర కోటకి అనుకోలేదు ఎక్కుతామని, వచ్చేసాం. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. జాన్ హోనా తే ఉస్తాద్ సే మాంగో దేతా. ఇంకా నేను లొకేషన్ గురించి అయితే ఏం చెప్పా, మీరే చూడు ఎట్లుందో లొకేషన్ ఖాళీ. సో మన పైన ఉండేది ఏంటంటే ఈ జెండా ఉంటుంది భయ్య, అంతకు మించి ఏముండదు ఆడ. దేవుడు ఉండడు ఏముండడు, జస్ట్ ఈ జెండా ఉంటుంది. సో ఆ జెండా కోసం వెళ్తాం అందరం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. జై బాబా. థ్యాంక్ యూ. సో అలా పాటకి మనం కరిగిపోయి చిన్నపిల్లలకి కొన్ని పైసలు అయితే ఇచ్చారనమాట. సో వీడియో ఎలా ఉందో చెప్పండి, నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ నాకు ఎంత హెల్ప్ఫుల్ అవుతాయి అంటే నెక్స్ట్ టైం నా వీడియోని ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఏం మిస్టేక్ చేసినా, ఏమేమి ఇంకా మంచి ఎంగేజ్ చేయాలి. సో ఏమున్నా మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. ఎలాంటి ఒపీనియన్ అయినా సరే, గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే నేను మంచిగా చేసుకుంటా. సో మీరు ఎంత చెప్తే నేను అంత మంచిగా నేర్చుకుంటా. సో నెక్స్ట్ మీకు కూడా ఇంకా చాలా వీడియోస్ ఇస్తాను. Don't forget to subscribe. Please do subscribe, like, share and comment. Compulsory. Thank you. I'm your RC. Goodbye. Next video lo malla kaluddam.